Hello my dear student, present I am explain the calculus of residues. కాషీస్ రెసిడ్యూస్ ఎలా కనుక్కున్నామో ఇది కూడా అలాగే ఉంటుంది. జస్ట్ మీరు కాషీస్ థీరంలో మనం ఎలా చేసి సేమ్ ఇక్కడ కూడా అలా చేస్తాం. ఓకే, ఫస్ట్ మనకు ఇచ్చిన దాన్ని ఎఫ్ ఆఫ్ జెడ్ అనుకోండి. దట్ ఈజ్ ఈక్వల్ టు జెడ్ బై జెడ్ మైనస్ 1, జెడ్ మైనస్ 2, జెడ్ మైనస్ 3. ఓకే, ఇక్కడ ఏం చేస్తామంటే రెసిడ్యూస్ అంటాం. రెసిడ్యూస్ ఏం చేస్తాం ఇక్కడ రెసిడ్యూస్. ఓకే, జెడ్ ఈజ్ ఈక్వల్ టు 1 అంటే ఇక్కడ -1 ఉంది కాబట్టి +1 తీసుకుంటాం. ఇది నెగ్లెక్ట్ చేస్తాం. ఇంకా జెడ్ బై జెడ్ మైనస్ 2, జెడ్ మైనస్ 3. ఇక్కడ జెడ్ ప్లేస్లో ఏం చేస్తాం 1 పెట్టుకోవాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు 1 బై 1 minus 2, 1 minus 3. That is equal to 1 by minus 1 into minus 2. That is equal to 1 by 2. 1 by 2 అనమాట. ఓకే, సో నెక్స్ట్ అలాగే అనదర్ పోల్ అంటే రెసిడ్యూస్ జెడ్ ఈజ్ ఈక్వల్ టు 2 తీసుకోండి. జెడ్ మైనస్ 2 నెగ్లెక్ట్ చేయండి అంతే. ఇది నెగ్లెక్ట్ చేస్తారు. జెడ్ ప్లేస్లో 2, 2 minus 1, 2 minus 3. That is equal to 2 by 2 minus 1 అంటే 1 into minus 1. That is equal to minus 2. Okay, residues z is equal to 3. 3 by 3 minus 1, 3 minus 2. That is equal to 3 by 3 minus 1 అంటే 2. 1 is equal to 3 by 2. ఈ విధంగా కనుక్కునే విధానాన్ని ఏమంటారంటే రెసిడ్యూస్ అంటారు. ఏమంటారు ఇది రెసిడ్యూస్. ఓకే, ఒకవేళ ఇన్ కేసు మనకి కాషీస్ రెసిడ్యూస్ అన్నారు అనుకోండి. ఏమిది కాషీస్ రెసిడ్యూస్ అంటే జస్ట్ ఇవ్వండి యాడ్ చేసి 2πiతో మల్టిప్లై చేస్తాం. మీకు ఆల్రెడీగా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను నేను. కాషీస్ రెసిడ్యూస్ అంటే ఏమి, జస్ట్ మనం ఏం చేస్తాం ఇవి మల్టిప్లై చేస్తాం. ఓకే, 2πiతో మనం మల్టిప్లై చేస్తే దాన్ని కాషీస్ రెసిడ్యూస్ అంటారు. ఓకే, కాషీస్ రెసిడ్యూస్ అంటే మల్టిప్లై చేయడమే. ఇప్పుడు కాషీస్ అడిగాడు అనుకో, మనకు కాషీస్ అంటే మనకి ఇక్కడ ఇంటిగ్రేషన్ పెడతాడు. ఇట్లా ఇంటిగ్రేషన్ పెట్టి ప్రాబ్లం రాస్తాడు. ఇట్లా జెడ్ బై జెడ్ మైనస్ 1, జెడ్ మైనస్ 2, జెడ్ మైనస్ 3 డిజెడ్ ఇలా ఇస్తారు. కాషీస్ అంటే ఇట్లా ఇంటిగ్రేషన్ ఉంటుంది. ఇంటిగ్రేషన్ లేకుండా ఉంటే ఓన్లీ రెసిడ్యూస్ అంటే జస్ట్ ఇవి మాత్రమే కనుక్కుంటాం. కాషీస్ రెసిడ్యూస్ అంటే ఇంకేముంది 2πi రాస్తావు. ఇంకేమిది 1/2 వచ్చిందా, నెక్స్ట్ ఏమొచ్చింది -2 వచ్చిందా, తర్వాత ఏమొచ్చింది 3/2 వచ్చింది. రాసేస్తాం అనమాట. ఓకే, వచ్చిన రాసేస్తాం. ఎల్సిఎం వచ్చి 2 అవుతుంది. 2πi ఇది 1 - 4 + 3. ఎల్సిఎం ఏమి ఇక్కడ 2. 2 క్యాన్సిల్ అయితే ఏమొస్తుంది πi. 3 + 1 అంటే 4 - 4 అంటే 0 = 0. దీన్ని ఏమంటారంటే కాషీస్ రెసిడ్యూస్ అంటారు. ఇది కాషీస్ రెసిడ్యూస్ అంటే ఇట్లా చేసుకోవాలన్నమాట. ఓకే, జస్ట్ ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్, సీ ద అనదర్ ప్రాబ్లం. ఫైండ్ ఎఫ్ ఆఫ్ జెడ్, ఫైండ్ ద రెసిడ్యూస్ అన్నాడు. ఏమి ఇచ్చాడు ఇక్కడ మనకి ఇఫ్ ఫైండ్ రెసిడ్యూస్ కాషీస్ రెసిడ్యూస్. ఫైండ్ కాషీస్ రెసిడ్యూస్ ఇఫ్. ఓకే, కాషీస్ రెసిడ్యూస్ అంటే మనకి ఫస్ట్ మనం రెసిడ్యూస్ కనుక్కోవాలి. ఏం కనుక్కోవాలి రెసిడ్యూస్. సో మనకి పోల్స్ ఏముంటాయి ఇక్కడ, పోల్స్ ఇక్కడ ఏమి జెడ్ -2 ఇక్కడ ప్లస్ ఉంటే ఇక్కడ మైనస్ తీసుకోవాలి. ఇక్కడ 1 ఉంది కాబట్టి +1. ఇక్కడ అంటే 0, జెడ్ 0. ఓకే, సో కాబట్టి ఇప్పుడు రెసిడ్యూస్ ఇక్కడ ఏం చేస్తున్నాము, ఎఫ్ అనే దానిలో జెడ్ ప్లేస్లో -2 తీసుకుంటున్నాం. అంటే ఇక్కడ 2 నెగ్లెక్ట్ చేస్తావు. ఏం చేస్తావు జెడ్ ప్లేస్లో -2 స్క్వేర్ -2 -1 స్క్వేర్ ఇది -2. దట్ ఈజ్ ఈక్వల్ టు -2 స్క్వేర్ అంటే 4, మైనస్ అంటే 9 వస్తుంది. -2 - 1 అంటే -3 స్క్వేర్ అంటే 9 into -2.
దట్ ఈస్ 2తో డివైడ్ చేస్తే -2/9. ఓకే, నెక్స్ట్ రెసిడ్యూస్ z ఈజ్ ఈక్వల్ టు 0. z ఈజ్ ఈక్వల్ టు 0. ఓకే, సో 0 తీసుకుంటే ఏమొస్తుంది నీకు 0² 0 + 2 0 - 1 హోల్ స్క్వేర్. అంటే ఈ z నెగ్లెక్ట్ చేస్తావు, z ఈజ్ ఈక్వల్ టు 0 తీసుకున్నావు. ఓకే, ఫైనల్గా ఏమొస్తుంది నీకు 0 వస్తుంది. కానీ ఇక్కడ చూడండి 1 తీసుకున్నప్పుడు రెసిడ్యూస్ f z ఈజ్ ఈక్వల్ టు 1 తీసుకున్నప్పుడు ఇక్కడ 1 తీసుకున్నప్పుడు ఇక్కడ ఆర్డర్ ఉందా లేదా? ఆర్డర్ ఉంటే ఏం చేయాలి? 2 ఉంది కాబట్టి 1 టైం డెరివేటివ్ చేయాలి. అంటే ఏమి d/dz ఏమిది z² ఈ పోల్ తీసుకుంటున్నాం కాబట్టి ఇక్కడ ఆర్డర్ అంటే 2 ఉంది కాబట్టి 1 టైం డెరివేటివ్ చేయాలి. ఇక్కడ z × z² + 2. తర్వాత ఏం చేయాలి? z ప్లేస్లో 1 పెట్టుకోవాలి. ఫస్ట్ డెరివేటివ్ చేయండి. u/v ఫార్ములా z² + 2 z² చేస్తే 2z మైనస్ z² యాజ్ ఇట్ ఈస్గా ఉంటుంది. దీన్ని చేయండి 2z అంటే v z² + 2 v × dx ఆఫ్ u z² చేస్తే 2z మైనస్ z² అలాగే ఉంటుంది. దీన్ని చేస్తే 2z బై v² z² + 2 హోల్ స్క్వేర్. ఓకే, ఇంకేం చేస్తారు? ఇక్కడ z ప్లేస్లో 1 పెట్టండి. సో 1 పెడితే ఇక్కడ 1² అంటే 1 వస్తుందా? 1² + 2 2 × 1 మైనస్ 1² 2 × 1 1² + 2 హోల్ స్క్వేర్. దట్ ఈజ్ ఈక్వల్ టు 1² అంటే 1నేనా? 1 + 2 అంటే 3. ఓకే, 3 × 2 = 6 మైనస్ 2. ఓకే, 1² అంటే 1 3² అంటే 9. దట్ ఈజ్ ఈక్వల్ టు 6 - 2 అంటే 4/9. ఓకే, దిస్ ఈజ్ ద రెసిడ్యూస్ అనమాట. సో మనం రెసిడ్యూస్ అన్నిటికీ ఫైండ్ అవుట్ చేసాం. ఒకవేళ ఇన్ కేస్ మనకి కాసి రెసిడ్యూస్ అంటే మనకి ఏముంటుంది? ఇంటిగ్రల్ ఉంటుంది. ఇక్కడేం కనుక్కోమనలేదు వాడు. ఒకవేళ ఇన్ కేస్ అంటే ఇంటిగ్రేషన్ పెడతావు z² z + 2 z - 1² × z dz దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం? ఇక్కడ 2πiతో మల్టిప్లై చేస్తాం. 2πi ఇంటూ ఫస్ట్ది ఏమొచ్చింది -2/9, తర్వాత ఏమొచ్చింది 0. ఓకే ఓకే ప్లస్ ఇక్కడ ఎక్కడైతే డెరివేటివ్ చేస్తాం 1 టైం డెరివేటివ్ చేస్తాం కాబట్టి ఫస్ట్ 1/1 ఫ్యాక్టోరియల్. ఒకవేళ ఇన్ కేస్ ఇక్కడ మనకి క్యూబ్ ఉందనుకో 2 టైమ్స్ చేసేవాళ్ళం. సో ఓన్లీ 1 టైం ఉంది కదా, ఆర్డర్ 2 టైమ్స్ ఉంది కాబట్టి 1 టైం డెరివేటివ్ చేసాం. 3 ఉంటే 2 టైమ్స్ చేయాలా, 4 ఉంటే 3 టైమ్స్ చేయాలి, 5 ఉంటే 4 టైమ్స్ చేయాలి. ఇలా చేసుకుంటూ రావాలా. సో కాబట్టి 1 టైం చేసాం కాబట్టి 1/1 ఫ్యాక్టోరియల్. 2 టైమ్స్ చేస్తే 1/2 ఫ్యాక్టోరియల్. 3 టైమ్స్ చేస్తే 1/3 ఫ్యాక్టోరియల్ రాయాలి. రాసిన తర్వాత ఇక్కడ ఏదైతే వాల్యూ వచ్చిందో అది రాయండి. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi ఏమొస్తుంది -2/9. ఓకే, ప్లస్ 4/9. 1 ఫ్యాక్టర్ అంటే 1 వస్తుంది కాబట్టి 4/9. దట్ ఈజ్ ఈక్వల్ టు 2πi. 4లో -2 తీసేయండి, ఎంత వస్తుంది మనకి? 2 వస్తుంది. అంటే టోటల్గా ఇంకా 4 రాసేస్తా. ఎల్సిఎం ఏమొస్తుంది నీకు? 9. ఇది ఆన్సర్ అనమాట. ఓకే, సో రెసిడ్యూస్ కాసిస్ రెసిడ్యూస్ అంటే ఇలాగా మనం చేసుకోవాలి. దీన్ని బట్టి మీరు ఇంకా ప్రాక్టీస్ చేసుకోవచ్చు. ఓకే, సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ అనదర్ ప్రాబ్లం. హలో మై డియర్ స్టూడెంట్స్, సీ ద ఫైండ్ రెసిడ్యూస్ ఫైండ్ అవుట్ చేయమన్నాడు. మనకి యాక్చువల్గా ఇక్కడ ఆర్డర్ z² ఉండకూడదు అనమాట. ఓన్లీ z + 2 z + 1 z లాగా ఉండాలి. సో ఇక్కడ z² అన్నాడంటే మనకి z² + 4 ఈజ్ ఈక్వల్ టు 0, z² ఈజ్ ఈక్వల్ టు -4, z ఈజ్ ఈక్వల్ టు √-4, z ఈజ్ ఈక్వల్ టు +or-2i. రూట్లో మైనస్ వచ్చింది కాబట్టి i z + 2i టు z - 2i. ఓకే, సో కాబట్టి దీని అంతా ఏం రాసుకోవచ్చు మనం? 1/z + 2i z - 2i. ఇక్కడ స్క్వేర్ ఉంది కాబట్టి ఇక్కడ స్క్వేర్, ఇక్కడ ఒక స్క్వేర్ వస్తుంది. దిస్ ఈజ్ కాల్డ్ ఏ f ఆఫ్ z. ఓకే, ఇక్కడ మనకి 2 ఉంది కాబట్టి ఇక్కడ
పోల్స్ ఏమవుతాయి ఇక్కడ రెసిడ్యూస్ z ఈజ్ ఈక్వల్ టు -2y తీసుకున్నాం అనుకోండి. ఏం చేస్తాం ఇక్కడ మైనస్, ఇక్కడ +2y ఉంటే -2y. ఓకే, తీసుకుంటే ఇక్కడ ప్లస్ ఉంటే మైనస్ తీసుకోవాలి. ఇక్కడ ఆర్డర్ అనేది ఉంది కాబట్టి 1 టైం డెరివేటివ్ చేయాలి. అంటే ఏమి dy/dz. దీన్ని ఇంకా అంటే ఇది నెగ్లెక్ట్ చేసుకోవాలి, ఉన్నదాన్ని డెరివేటివ్ చేయాలి. దీన్ని నెగ్లెక్ట్ చేసి ఏమొస్తుంది నీకు 1/z-2y². సో దీన్ని ఏం రాసుకోవచ్చు మనం, హోల్ పవర్ రాసుకోవచ్చా? దాన్ని డెరివేటివ్ చేస్తే -n × x⁻n−1 అంటే z-2y 2-1. ఓకే, ఇంటర్నల్ ఫంక్షన్ చేస్తే 0, ఇది -2 ఏమొస్తుంది ఇక z- పైకి వస్తే మైనస్ అవుతుంది. ఓకే, z-2y² అవుతుంది. ఓకే, ఇక్కడ ఏం చేస్తారు ఇంకా z ఈజ్ ఈక్వల్ టు -2y సబ్స్టిట్యూట్ చేయండి. -2y ఇక్కడ పెడితే -4y అవుతుంది (3). దట్ ఈజ్ ఈక్వల్ టు -2/64 అవుతుందా? 64i³ ఇక్కడ మైనస్ యాస్టీస్గా ఉంది కదా. i³ -³ అంటే మైనస్ అట్లా వస్తుంది, i³ అంటే -i, i² అంటే -1 మరి i రాసుకుంటాం. i³ i² అంటే i రాసుకుంటే -i వస్తుంది. దట్ ఈజ్ ఈక్వల్ టు 2 1s 2 3s 2 2s. ఇక్కడ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుందా? సో కాబట్టి 1/32i. ఓకే, ఇక్కడ మైనస్ ఈ మైనస్ యాస్టీస్గా వచ్చేస్తుంది. ఓకే, నెక్స్ట్ అలాగే z ఈజ్ ఈక్వల్ టు రెసిడ్యూస్ f అంటే ఏమి z/2. ఏం చేస్తున్నాం ఇక్కడ 2y తీసుకోండి. ఏం చేస్తాం ఇక్కడ 2y అంటే దీన్ని ఏం చేయాలి, డెరివేటివ్ చేయాలి. dy/dz. దీన్ని ఏం రాసుకోవచ్చు, z+2y (2). ఇక్కడ కూడా ఆర్డర్ ఉంది కదా, ఆర్డర్ ఉంది కాబట్టి డెరివేటివ్ చేస్తున్నాం. ఆర్డర్ అంటే ఇది స్క్వేర్ ఉంది కాబట్టి 1 టైం డెరివేటివ్ చేయాలి. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం చేస్తాం ఇక్కడ -2 × z+2y -2 - 1. దట్ ఈజ్ ఈక్వల్ టు -2/z+2y3. ఓకే, ఇంకేం చేస్తావు, z ప్లేస్లో ఏం పెడతావు, 2y పెడతావు. దట్ ఈజ్ ఈక్వల్ టు -2/2y + 2y (3). దట్ ఈజ్ ఈక్వల్ టు -2/2 + 4y (3). దట్ ఈజ్ ఈక్వల్ టు -2/4² అంటే 64 కదా, 4 × 4 × 4 64. i³ అంటే -i. సో i క్యాన్సిల్. ఇది ఏమొస్తుంది మనకి, ఇది 2 1s 1/32i. ఓకే, సో నెక్స్ట్ ఏం చేస్తారు మనం, దిస్ ఈజ్ ద రెసిడ్యూస్ మనం ఫైండ్ అవుట్ చేసాం. ఒకవేళ ఇన్ కేస్ కాసీస్ రెసిడ్యూస్ అన్నాడు అనుకోండి, ఏం చేస్తారు ఇక్కడ z² + 4² dz ఈజ్ ఈక్వల్ టు 2πi ఇంటూ, ఇక్కడ డెరివేటివ్ చేసాం కాబట్టి అలాగే 1/1 రాసుకోవాలి. ఇక్కడ కూడా డెరివేటివ్ చేసాం కాబట్టి 1/1 రాయాలి. ఓకే, ఇక్కడ కూడా ఇంకేం చేస్తాం, జస్ట్ ఇది తీసుకొచ్చి ఇక్కడ పెట్టేయడమే. ఇది ఏమొస్తుంది 1/32i మైనస్ 1 అంటే 1 అవుతుంది. ఇక్కడ ఏమొస్తుంది నీకు +1/32i. దట్ ఈజ్ ఈక్వల్ టు -32i + 32i క్యాన్సిల్ అయిపోతే 0 వస్తుంది. సో ఈ విధంగా చేసుకోవాలి. ఇక్కడ సమ్ టైమ్స్ ఇలా వస్తే మీరు ఫ్యాక్టర్స్ కనుక్కొని z+i రూపంలో z+a కానీ z+ ఆ రూపంలోకి తెచ్చుకొని చేయాలి మనం, అంతేగాని డైరెక్ట్గా z² తీసుకోకూడదు. ఓకే, ఇది మనకి కాసీస్ రెసిడ్యూస్ అనే ప్రాబ్లం. మీకు ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను, మీరు ట్రై చేసుకోండి. మరి ఒక ఎగ్జాంపుల్, ఇది వెరీ వెరీ ఇంపార్టెంట్ ప్రాబ్లం. ఏం చేస్తారు ఇక్కడ z² × z-2 రెసిడ్యూస్ కనుక్కోండి. మరి ఏముంది ఇక్కడ, పోల్స్ ఎన్ని వచ్చినాయి నీకు, ఇప్పుడు z అనే పోల్స్ ఏమొచ్చింది మనకి ఇక్కడ, మీకు z అనేది 2 టైమ్స్ వచ్చింది కదా, 0, 0 అంటే ఆర్డర్ ఉంది కాబట్టి z = 0. ఓకే,
కాబట్టి ఈ 0 తీసుకున్నప్పుడు దీన్ని డెరివేటివ్ చేయాలి, డెరివేటివ్ చేసి సబ్స్టిట్యూట్ చేయండి. అదేవిధంగా ఇంకోటి ఏమి ఇచ్చాడు నీకు, 2 ఇచ్చాడు. 2 ఇచ్చినప్పుడు ఏం చేస్తాం, డైరెక్ట్గా రెసిడ్యూస్ 2 అంటే ఓకే, రెసిడ్యూస్ z=2 అయిందనుకో, ఏం చేస్తాం ఇక్కడ 2 + 1/2² -2 ఉంది కాబట్టి +2 తీసుకుంటాం. ఏమొస్తుంది, 2 + 3/4 వస్తుంది. ఓకే, 0 పెట్టేటప్పుడు మాత్రం ఇక్కడ 0కి డిగ్రీ ఉంది కాబట్టి దీన్ని డెరివేటివ్ చేసి పెట్టాలి. డెరివేటివ్ చేస్తే ఏమొస్తుంది నీకు, ఓకే, రెసిడ్యూస్ 0 తీసుకున్నాడు ఏం చేస్తారు, u/v ఫార్ములా రాస్తారు. ఓకే, z-2 అలాగే ఉంటుంది, జెడ్ని చేస్తే 1 అవుతుంది, మైనస్ z+1 అలాగే ఉంటుంది, దీన్ని డెరివేటివ్ చేస్తారు, జెడ్ని చేస్తే 1, 2 కాన్స్టెంట్ 0 అయిపోతుంది, v² z-2². ఓకే, ఇంకేముంది, z ప్లేస్లో 0 పెట్టాడు అంతే. 0 పెడితే ఏమొస్తుంది ఇక్కడ, 0 - 2 -2, 0 - 1, 0 - 2 అంటే -2² అంటే 4, అదే -2 - 1 అంటే -3/4, ఇట్లా -3/4 వచ్చింది. అదే కాసీస్ రెసిడ్యూస్ అన్నాడు అనుకో, ఏం చేస్తారు, కాసీస్ రెసిడ్యూస్ అంటే ఏం చేస్తారు మీరు, జస్ట్ ఇది ఏమొచ్చింది, 3/4 వచ్చింది. ఓకే, ఇది ఏమి డెరివేటివ్ చేసాం కదా, డెరివేటివ్ చేసాం కాబట్టి ఫస్ట్ ఏం చేసాం అంటే 1/1 ఫ్యాక్టోరియల్, 1 టైం చేసాం కాబట్టి ఇది -3/4. ఓకే, లాస్ట్కి ఏం చేస్తారు, 2πiతో మల్టిప్లై చేయండి, 2πiతో మల్టిప్లై చేస్తే అదే కాసీస్ రెసిడ్యూస్. ఓకే, ఇలాగా మనకి ప్రాబ్లమ్స్ అనేటివి ఉంటాయి. ఓకే, ఈ మోడల్స్. హలో మై డియర్ స్టూడెంట్స్, ఇది అనదర్ ప్రాబ్లం. సమ్ టైమ్స్ మనకు అక్కడైతే మెన్షన్ చేస్తాడు, రెసిడ్యూస్ కనుక్కోమని మనకి మెన్షన్ చేస్తాడు, సమ్ టైమ్స్ మెన్షన్ చేయడు అనమాట. ఇలా అడుగుతాడు, ఎవాల్యూట్ ద ఇంటిగ్రల్ అంటాడు. ఎవాల్యూట్ ద ఇంటిగ్రల్ అని ఇట్లా కర్వ్ ఇంటిగ్రల్ e⁻z/z+1³ వేర్ c అనేది z-1 అని అంటాడు. అంటే z-1 ఇట్లా కేస్ అనేది ఇస్తాడనమాట. అప్పుడు ఎప్పుడైతే ఇక్కడ mod z ఉందనుకోండి డైరెక్ట్గా చేసేస్తారు. ఒకవేళ mod z-1 ఇలా ఉంటే దాన్ని ఫస్ట్ k అనుకొని చేయాలి. అంటే ఏమి, k z-1 = k అనుకోవాలి, సే, ఎందుకంటే mod k లాగే ఉండాలి అక్కడ. ఓకే, సో z ఏమొస్తుంది మనకు, k+1, dz ఏమొస్తుంది నీకు, dk. ఓకే, ఇంకా దీనిలో సబ్స్టిట్యూట్ చేస్తారు అంతే. ఇక ఏం చేస్తారు, e⁻2 × e⁻z అంటే k+1 డివైడెడ్ బై z+1 అంటే z ప్లేస్లో ఏం చేస్తారు, k+1 పెడతారు, k+1 + 1, k+1 + 1 క్యూబ్. ఓకే, k+1 దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది మనకు, e⁻k+1 by k+2 క్యూబ్, k+2 క్యూబ్. చూడండి ఇక్కడ మనకి ఇప్పుడు ఏమొస్తుంది, ఇది mod k = 3. ఈ 3 కన్నా ఈ పోల్ అనేది చిన్నదే కాబట్టి చేసుకోవచ్చు అన్నమాట. అంటే పోల్ అనేది కన్సిడర్ చేయాలి. అంటే పోల్ k +2 ఉంది కాబట్టి ఇక్కడ -2 తీసుకుంటాం, +2 ఉంది కాబట్టి -2. ఎందుకంటే ఇక్కడ వచ్చే పోల్ అనేది ఇక్కడున్న వాల్యూ కన్నా తక్కువ ఉంటేనే ఆ పోల్ కన్సిడర్ చేయాలి. ఒకవేళ 4 వచ్చింది అనుకోండి, ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ 4 ఉందనుకోండి, 4 అనేది 3 కన్నా పెద్ద వాల్యూ కదా. ఓకే, గ్రేటర్ వాల్యూ కాబట్టి మనకు ఆ పోల్ ఏం తీసుకోవాల్సిన అవసరం లేదు, నెగ్లెక్ట్ చేసేయచ్చు అది. ఓకే, దాని యొక్క రెసిడ్యూస్ కనుక్కోవాల్సిన అవసరం లేదు. సో కాబట్టి 2 అనేది మైనస్తో అవసరం లేదు, జస్ట్ వాల్యూ మాత్రమే చూసుకోవాలి. ఓకే, కాబట్టి ఇంకేం చేసుకోవచ్చు మనం, ఇక్కడ 3 కూడా ఉంది, ఇక్కడ 3 కూడా ఉంది కాబట్టి మనకు f(k) = e⁻k+1. ఇక్కడ ఆర్డర్ కూడా ఇచ్చాడు. ఆర్డర్ అనేది ఏమి ఇచ్చాడు నీకు, 3 వచ్చింది కాబట్టి దీన్ని ఏం చేయాలి, 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి, f'(k) టు e⁻k ఏం చేస్తే e⁻kనే అవుతుంది. మరి తర్వాత (k) చేయాలి. 3 ఉంది కాబట్టి 2 టైమ్స్ డెరివేటివ్ చేయాలి, e⁻k+1. తర్వాత ఏం చేస్తారు, f'(k) అంటే ఏమనుకున్నాం ఇక్కడ -2 కాబట్టి -2 పెట్టేస్తారు, k ప్లస్లో -2 + 1 దట్ ఈజ్ ఈక్వల్ టు e⁻−1. దీన్ని ఏం రాసుకోవచ్చు, 2/e రాసుకోవచ్చు. ఓకే, మనకి దానికి వాల్యూ కావాలి కాబట్టి
2e power z by z plus 1 cube dz is equal to 1 by 2 టైమ్స్ డెరివేటివ్ చేసాం కాబట్టి 2 ఫ్యాక్టోరియల్, అట్లాగే 2πiతో మల్టిప్లై చేస్తారు, ఇంకా వాల్యూ ఏమొచ్చింది 2/e. ఓకే, దట్ ఈజ్ ఈక్వల్ టు 2 ఫ్యాక్టోరియల్ అంటే 2నే కదా, 2 క్యాన్సిల్ అవుతుంది, ఇంకేమొస్తుంది 2πi/e. దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకే, ఇలాగా మనం చేసుకుంటూ పోవాలన్నమాట. ఓకే, హలో మై డియర్ స్టూడెంట్స్, ఇది అనదర్ ప్రాబ్లం. ఓకే, చూడండి ఇక్కడ మనకి f ఆఫ్ z ఏమి ఇచ్చాడు, 4 - 3z by z into z minus 1 z minus 2. ఓకే, ఇక్కడ కేసు ఏమి ఇచ్చాడు, ఇక్కడ mod z is equal to 3/2 అన్నాడు. 3/2 అంటే ఏమి, ఇక్కడ 1.5. ఓకే, సో ఇక్కడ 1.5 కన్నా 1.5 కానీ 1.5 కన్నా తక్కువ ఉన్న పోల్స్ మాత్రమే మీరు తీసుకోవాలి. ఇంకా ఇక్కడ జెడ్ అనేది 0 పోల్ తీసుకోవచ్చు, 1 అనేది కూడా తక్కువ ఉంది కాబట్టి ఆ పోల్స్ 2 తీసుకుంటారు. ఇక 2 అనేది 1.5 కన్నా ఎక్కువ ఉంటుంది, సో కాబట్టి నెగ్లెక్ట్ చేస్తారు, అవసరం లేదు. సో కాబట్టి మనం ఏం చేస్తాం, ఇంకా ఏం చేయాలి, ఇంకా మనకు ఎఫ్ ఆఫ్ 0 పెట్టేయండి. ఓకే, ఇప్పుడు 0 తీసుకున్నప్పుడు ఇది లేదు అనుకోండి, ఏమొస్తుంది 4 - 3 into 0 by 0 minus 1 0 minus 2, that is equal to 4 by plus 2, that is equal to 2. నెక్స్ట్ ఏం చేస్తారు, ఎఫ్ ఆఫ్ 1. ఓకే, ఏం చేస్తారు, ఇప్పుడు z-1 తీసుకున్నాం కాబట్టి ఇది నెగ్లెక్ట్ చేయండి, ఇది ఏమొస్తుంది 4 - 3 into 1 by 1 into 1 minus 2, దట్ ఈజ్ 4 - 3 అంటే 1 వస్తుంది, 1 - 2 అంటే -1 వస్తుంది, -1, దట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, ఇంకా డైరెక్ట్గా యాడ్ చేసుకోవడమే, 4 - 3z by z into z minus 1 z minus 2 dz, that is equal to 2πi into just ఈ వాల్యూ 2, ఇది -1, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొస్తుంది 2πi. ఇలాగా చేసుకోవాలన్నమాట. ఓకే, మనకి ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా ఇలాగే ఉంటాయి అన్నమాట. ఓకే, సో మీరు ఇక రెసిడ్యూస్ ఇక మీరు ట్రై చేస్తారనుకుంటా, రెసిడ్యూస్ కాసెస్ రెసిడ్యూస్ ఇక మీరు ట్రై చేసుకోవచ్చు, ఈ మోడల్స్ అన్నీ కూడా. ఓకే, మీరు ట్రై చేసుకోండి, మరి ఈ మోడల్స్ మీకు ఎగ్జామ్లో ఖచ్చితంగా అడుగుతారు, ఈ మోడల్స్ ట్రై చేసుకోండి. ఓకే, దిస్ టాపిక్ ఈజ్ ఓవర్, ఐ విల్ స్టార్ట్ న్యూ టాపిక్. గురు బ్రహ్మ గురు విష్ణు గురు